హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కోడింగ్ ప్రాక్టీస్ 28లో రొటేట్ డి టైమ్స్ దీని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. రొటేట్ డి టైమ్స్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఈస్ 1 2 3 4 5 and d is 2, rotate the two elements of the list to the left, so the output should be. ఏం లేదండి, మనకు ఆల్రెడీ ఇన్పుట్ 1 2 3 4 5 ఇచ్చారు. 2 టైమ్స్ రొటేట్ చేయమంటున్నారు. అంటే 2 టైమ్స్ అంటే ఇక 1 టైం ఈ 1 అనేది వచ్చి ఇటు వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ టైం 2 అనేది వచ్చేసి దీనికి వచ్చేస్తుంది. అంతే, దాని అవుట్పుట్ ఏమొస్తుంది 3 4 5 1 2 అనేది వచ్చేస్తుంది. దాన్ని లిస్ట్లో పెట్టమన్నారు మళ్ళీ. సో కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం a ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ స్ప్లిట్, మళ్ళీ దేనితోటి ఉంది, మధ్యలో కామాస్ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ ఆఫ్ కామాస్ తోటి మనం స్ప్లిట్ చేసుకోవాలి. దీన్ని మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇది పెట్టుకోవాలి. సో ఇంటీజర్ కన్వర్ట్ అయితే దానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మూవ్ చేయాలని కానీ ఇంటీజర్లో అయితేనే అవుతుంది, స్ట్రింగ్లో కరెక్ట్ కాదని. సో కాబట్టి మళ్ళీ తర్వాత దాన్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు లిస్ట్లోకి అంటే మనకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి లిస్ట్లో ఉంది కాబట్టి మనం లిస్ట్లో ఉంచుకొని మూవ్ చేసుకోవాలి. సో మళ్ళీ b ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. మనకు వాల్యూ ఎంత వచ్చింది, ఎన్నిసార్లు మనని రొటేట్ చేయమంటున్నారు అనేది b వాల్యూలో ఉంది. సో దాని లెంత్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ a. ఫస్ట్ దాన్ని కదా మనకు కావాల్సింది. సో లెంత్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో రొటేట్ ఎన్నిసార్లు చేయాలి మనం, రొటేట్ ఈక్వల్స్ టు b డివైడెడ్ బై లెంత్. ఎందుకంటే ఇప్పుడు b వాల్యూ ఎంత అండి, 2 ఉంది. లెంత్ వచ్చేసింది 1 2 3 4 5. b డివైడెడ్ బై లెంత్ 2 అంటే 2 డివైడెడ్ బై 5 చేసామనుకోండి, ఎన్ని వస్తుందండి మనకి, 2 డివైడెడ్ బై 5. సో దాని వాల్యూ వస్తుంది కదా, దాన్ని దానికి మనం పార్ట్ తీసుకున్నాం. పార్ట్ ఆఫ్ a ఈక్వల్స్ టు a ఆఫ్ 0 టు రొటేట్ వరకు. పార్ట్ b ఈక్వల్స్ టు a ఆఫ్ రొటేట్ నుండి మళ్ళీ ఫైనల్గా లాస్ట్ వరకు. ఇప్పుడు ఇది తీసుకొని పార్ట్ 2ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, అంటే పార్ట్ బిని ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు పార్ట్ బి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ పార్ట్ ఏ. మీకు ఇది ఆల్రెడీ మన నెక్స్ట్ వేవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు వాళ్ళు. సో కాబట్టి మీకు ఒక ఐడియా రావడం కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇది అంతే, సింపుల్. ఇందులో మనం లిస్ట్ని తీసుకొని దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసుకున్నామండి. ఇంటీజర్ నుంచి మ్యాప్లో మనం దీన్ని మళ్ళీ లిస్ట్లోకి కన్వర్ట్ చేసాం. ఇక్కడ b ఈక్వల్స్ వచ్చేసి మన టోటల్ వాల్యూ, అంటే మనం ఎన్నిసార్లు రొటేట్ చేయాలన్న వాల్యూ వస్తుంది. లెంత్ ఆఫ్ ఏ ఎంత 5 ఉంది. రొటేట్ చేస్తే b బై లెంత్ అంటే 2 బై లెంత్ ఎంత 5 ఉంది, అది చేసుకోవాలి. పార్ట్ ఏ ఆఫ్ 0 నుండి రొటేట్ ఎక్కడ వరకు, రొటేట్ ఎంత వచ్చింది మనకి వాల్యూ ఎంత ఉంటే దాని వరకు. పార్ట్ బి మళ్ళీ రొటేట్ నుండి మిగతాది. సో పార్ట్ బి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ పార్ట్ ఏ అంటే మనం ఏం ఎక్స్టెండ్ చేస్తున్నాం, పార్ట్ బి నుంచి వెళ్ళి పార్ట్ ఏలో ఎంత ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం ప్రింట్ పార్ట్ బి. అంతే, సింపుల్ అండి. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 2 కేసెస్ పాస్ అయిపోయింది ఇది. సో సబ్మిట్ చేద్దాం, మనకి ఎంత వస్తుందో చూడండి. రొటేట్ చేసాం, 5 కేసెస్ పాస్. మీకు ఇది అర్థం కాకపోయినా, డౌట్లు ఏమన్నా ఉన్నా, ఏదన్నా అడగాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.